పూజలు అందుకున్న గణనాథుడు శోభాయాత్ర ద్వారా ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనాలకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం 900 మంది పోలీసులు పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా ఈ బందోబస్తును మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. మన దగ్గర ఇదే విషయం తెలుసుకునేందుకు సూర్యాపేట డిఎస్పీ రవి గారు ఉన్నారు. మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మొత్తం సూర్యాపేట సబ్ డివిజన్కి వచ్చి టౌన్లో 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం టౌన్లో 19 పికెట్స్ పెట్టడం జరిగింది మొత్తం టౌన్ వ్యాప్తంగా. అదేవిధంగా 17 పుషప్ పార్టీసు, క్రేన్లు 3 ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ వాళ్ళతో సహా. అక్కడ ఒక ఎస్ఐ ప్లస్ మెన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రాఫిక్ కంట్రోల్కి కూడా ఒక సిఐని ఏర్పాటు చేయడం. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ 2 సిఐలు ఉంటారు. అదేవిధంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ దీని మొత్తం బందోబస్తును పర్యవేక్షిస్తున్నాడు. ముఖ్యంగా సూర్యాపేటతో పాటు మూసీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? మూసీ ప్రాంతంలో ఒక సిఐతో పాటు 50 మంది ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళను ఉన్నారు. అక్కడ కూడా ఒక క్రేన్ ఏర్పాటు, లాస్ట్ ఇయర్ క్రేన్ లేదు, ఈసారి ఆర్టీఓ గారిని రిక్వెస్ట్ చేసి ఒక క్రేన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఉన్నది కాబట్టి లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఈ శోభాయాత్రలో ముఖ్యంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకు మీ పోలీస్ తరఫున ఏమి నిర్ణయించుకుంటున్నారు? భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి. డీజేలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, మేము పెట్టుకోకూడదు. లేట్ అయినా మంచిదే కానీ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. అందరూ మాకు సహకరిస్తే ఇది ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పటి వరకు ఈ శోభాయాత్ర ముగించే అవకాశం ఉంది? చివరి వినాయకుడు వరకు నాకు తెలిసి అర్ధరాత్రి వరకు కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, మా బందోబస్తు మేము ఏర్పాటు చేస్తాం. డిఎస్పీ రేగా చెప్పేది ఒకటే, ఖచ్చితంగా అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రము పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 8 చోట్ల కూడా ఈ నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మనం చూస్తున్నాము, సద్దల చెరువు దగ్గర మాత్రం 3 భారీ క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పెద్ద క్రేన్ మనం చూస్తున్నాము, మిగతా 2 క్రేన్ల ద్వారా కూడా అక్కడ చూస్తున్నారు. ఎంత కోలాహలం చూస్తున్నాం, ఎక్కడ చూసినా చిన్నలు పెద్దలతో ఇక్కడ మొత్తం కూడా కోలాహలం అయింది. ఇప్పుడు సుమారు 12 గంటలు అవుతుంది. 12 గంటలకే ఇంత కోలాహలం ఉందంటే మధ్యాహ్నం వరకు మొత్తం కూడా ఊపందుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, లేకపోతే వైద్య సిబ్బంది కావచ్చు, లేకపోతే గజయితగాళ్ళు కూడా ఇక్కడ మొత్తం ఏర్పాటు పర్యవేక్షిస్తారు. ఎందుకంటే గజయితగాళ్ళను కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు కావచ్చు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మొత్తం కూడా దీన్ని మొత్తం ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎవరైతే ఇబ్బంది లేకుండా కూడా గజయితగాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా అనివార్య కారణం వల్ల ఎవరికన్నా ప్రమాదం జరగకుండా కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఎవరైతే భక్తులు ఉన్నారో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామరస్యంతో మత సామరస్యంతో మెలగాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కూడా డిఎస్పీ రవి చెప్తున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.